బనానా మిల్లెట్ కట్లెట్. ఓ మై గాడ్, సో వెరీ వెరీ హెల్దీ అనమాట. అటు మిల్లెట్స్, ఇటు బనానా, సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో మనం చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కట్లెట్స్ చేస్తూ ఉన్నాము, చూపించాము కూడా. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే మిల్లెట్స్ అండ్ బనానా అండ్ రా బనానా ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చాము అనమాట. పర్ఫెక్ట్, అన్ని స్పైసెస్ ఉన్నాయి. సూపర్. మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా మిక్సింగ్ బౌల్లో మిల్లెట్స్. ఓకే, సో మిల్లెట్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ యూస్? ఇది కొర్రలు యూస్ చేస్తాను. ఓకే, పర్ఫెక్ట్. ఆల్రెడీ నువ్వు ఉడికించి తీసుకొచ్చేసావు కాబట్టి డబుల్. ఓకే ఓకే, నెక్స్ట్ రా బనానా కూడా వేస్తున్నాం. ఓకే, సో దీన్ని జస్ట్ వాటర్లో వేసి కొద్దిగా ఉడకపెట్టి తీసుకోవచ్చు, లేకపోతే కొంతమంది స్టీమ్ కూడా చేస్తూ ఉంటారంట. ఈదర్ వే ఆఫ్ ఇట్ ఇస్ ఓకే, ఏదైనా పర్వాలేదు. సో దీంతో ఎక్కువగా బజ్జీ అలా చేసుకుంటూ ఉంటారు. నేను చాలా మందికి డౌట్స్ ఏంటంటే బనానా ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోరు అనమాట. సో రైపోయింది, సో మరి పచ్చిగా ఉన్నది అంటే అరటికాయ తీసుకోవచ్చా? అరటికాయ తీసుకోవచ్చు. ఏదైనా సరే ఎక్కువగా ఫ్రూట్ పండింది తీసుకోకూడదు. ఈవెన్ మ్యాంగో కూడా అప్లై అవుతుంది. రా మ్యాంగో తీసుకోవచ్చు, బట్ రైపోయింది తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ ఎప్పుడైతే రైపెన్ అవుతాయో అప్పుడు దాంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. సో ఫ్రక్టోజ్ లెవెల్స్ అనేది కూడా, సుక్రోజ్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఇంక్రీజ్ అవుతాయి. సో దానివల్ల వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ అనేది ఎలివేట్ అవుతాయి బాడీలో. సో ఇలా రాగా ఉన్నప్పుడు ఆ వాల్యూస్ ఏవి ఉండవు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో క్వాంటిటీ అని ఏం లేదు, జస్ట్ మనం అందాజుగా చూసుకొని వేసుకోవచ్చు. కొంచెం అరటికాయ ఒక స్పూన్. సో ముందుగా ఇవి రెండింటిని స్మాష్ చేసేసుకుందాం చక్కగా. సో ఇలా కాంబినేషన్స్ అంటే ఒకే ఇంగ్రీడియంట్ యూస్ చేయకుండా ఇలా కాంబినేషన్స్ యూస్ చేస్తే ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది మనకి మరింతగా మీట్ అవుతా ఉంటుంది ఎవ్రీ డే. సో చక్కగా స్మాష్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా, పచ్చిమిర్చి. ఇప్పుడు స్పైసెస్ వేద్దాం. ముందుగా కొంచెం పసుపు, కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం సాల్ట్, జీరా పౌడర్ కొంచెం. దీనిలో స్పైసెస్ కూడా మనం చూస్ చేసుకోవాలి, ఎటువంటి ఫ్లేవర్ మనకు నచ్చుతుందో ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా స్పైసెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ కూడా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాం. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసి కట్లెట్స్ లా చేసుకోవడమే అంతే. ఎలాగో మిల్లెట్స్ అండ్ అరటికాయ యూస్ చేస్తున్నాం కాబట్టి బైండింగ్ అనేది చాలా ఈజీగా ఉండబోతుంది. అవును. సో ఇందులో మనకు ముఖ్యంగా అరటికాయ వల్లనే బైండింగ్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. ఓకే, దీన్ని ఇంకా నేను చక్కగా మిక్స్ చేసేస్తాను. అంతలోపు మీరు స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. నాకు కూడా కొంచెం ఆయిల్. అండ్ యూజువల్గా మనం మిల్లెట్స్ కూడా యూస్ చేసాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనం తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకోవచ్చు. సో యూజువల్గా కుకింగ్ ప్రాసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడైతే షాలో ఫ్రై చేసుకుంటున్నాము అండ్ అరటికాయ అండ్ మిల్లెట్స్ ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసావు కాబట్టి చాలా తక్కువ టైం పడుతుంది ఫ్లేమబుల్గా అవ్వడానికి. ఓకే, సో కొద్దిగా ఆయిల్ అలా వేద్దాం. సో
సో ఎక్కువ ఏంటి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి కొంతమంది రెండింటికే కడుపు ఫుల్ అయిపోతుంది, బట్ 3 వరకు తీసుకోవచ్చు. 3 వరకు తీసుకోవచ్చు. అండ్ ఇందులో మనం స్పైసెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి డీప్ ఏం అవసరం లేదు. సో ఎవరికైనా ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అంటే వాళ్ళు సాస్ కానీ ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో చక్కగా 2 వైపులా కాల్చుకున్నాము. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, బనానా మిల్లెట్ కట్లెట్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ బనానా మిల్లెట్ కట్లెట్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బనానా మిల్లెట్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ 1, ఉడికించిన కొర్రలు 1 కప్పు, ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. బనానా మిల్లెట్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించిన కొర్రలు, ఉడికించిన అరటికాయ వేసి దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం తగినంత, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో కట్లెట్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని పాన్ లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బనానా మిల్లెట్ కట్లెట్ రెడీ.